ఓవైపు అధికార పార్టీ జనసైనికులను జెండా కూలీలని, వాళ్ళు ఎప్పుడు జెండాలు మోసే వాళ్ళు తప్పితే అధికారాన్ని చేపట్టే వాళ్ళు కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని చంద్రబాబు ప్రతిసారిలాగే ఈసారి కూడా పార్టీని జాతిని తాకట్టు పెడతాడని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేనకి ఫస్ట్ లిస్ట్ లో కేవలం 5 సీట్లు ఇచ్చింది టీడీపీ. మొత్తం 175 సీట్లతో జనసేనకి 24 సీట్లు మాత్రమే ఇస్తామని చెప్పింది. దీంతో జనసైనికులు మరోసారి భంగపాటికి గురై నిరసన స్వరం వినిపిస్తున్నారు. ఎట్టెట్టా జనసేన పార్టీకి 5 సీట్ల, టీడీపీ 94 సీట్ల, మొత్తం 175 సీట్లతో జనసేనకి 24 సీట్ల. ఈ మాత్రం దానికి జనసేన పార్టీ ఎందుకు? దానికి నాయకుడు ఎందుకు? ఈ పొత్తు ఎందుకు? 24 సీట్ల కోసం జాతిని తాకట్టు పెట్టేశాడు, పార్టీని అమ్మేశాడు, ప్యాకేజీకి అమ్ముడుపోయాడు. ఇవి జనసేన టీడీపీ సీట్ల కేటాయింపుపై ఇష్యూపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వస్తున్న విమర్శలు. అయితే వీటిని ఖండిస్తూ పవన్ కళ్యాణ్ ని ధోనితో పోల్చారు జన సైనికుడు. కమెడియన్ హైపర్ ఆది, నేను ప్రొఫెషనల్ గా కమెడియన్ని కానీ పర్సనల్ గా 80% మార్కులతో బీటెక్ కంప్లీట్ చేసి రాజకీయాలపైన, వ్యక్తులపైన, విలువలపైన అవగాహన ఉన్న వ్యక్తినే. ఆంధ్రప్రదేశ్లో నాకు ఓటు హక్కు ఉంది కాబట్టి అక్కడ జరుగుతున్న విషయాలపై మాట్లాడే హక్కు నాకు కూడా ఉంది. అందుకే మాట్లాడుతున్నా. జనసేనకి 24 సీట్లు అని ప్రకటించగానే చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం మొదలు పెట్టారు. ఇంకొంతమంది అలాగే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది అయితే భుజంపై మోసిన జెండాని కాలుతో తొక్కి కాలుస్తున్నారు. ఇంకొంతమంది జనసేన స్టిక్కర్స్ ని తొలగిస్తున్నారు. ఇవన్నీ చూసి నాకు చాలా బాధగా అనిపించింది. ఒక్కసారి ఆవేశంతో కాకుండా మీ ఆత్మసాక్షిగా ఆలోచించి చెప్పండి. తను నమ్ముకున్న ప్రజల్ని కానీ తన వెంట నడుస్తున్న ప్రజల్ని మోసం చేసే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందా? పెట్టిన పార్టీకి సపోర్ట్ చేసే మనమే ఇంత ఆలోచిస్తే పార్టీ పెట్టిన వ్యక్తి ఎంత ఆలోచిస్తాడు? ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆయన తనలో తాను ఎంత మదనపడి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. 10 ఏళ్లుగా ఎటువంటి అవినీతికి పాల్పడకుండా తన కష్టజీతంతో పార్టీని నడుపుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి గురించి మన శత్రువులు మాట్లాడినట్టు మనం కూడా మాట్లాడితే నిజంగా బాధగా ఉంది. 24 సీట్లేంటి అని అడుగుతున్న మనం 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా గెలిపించలేదు. కానీ ఇప్పుడు 24 సీట్లు ఏంటని ప్రశ్నించే హక్కు మనకి ఉందా? చిన్న పరీక్ష ఫెయిల్ అయితేనే మనం ఇంట్లో నుంచి బయటకు రాలేం. కానీ ఆయన 2 చోట్ల ఓడిపోయినా కూడా రెండో రోజే ప్రజా సమస్య అనగానే పరిగెట్టుకొని వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు. తన పిల్లల కోసం బ్యాంకులో దాచిన డబ్బును తీసి కౌలు రైతులకు సాయం చేసిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కు మనకి ఉందా? రోజుకి 2 కోట్లు తీసుకునే ఆయన సంపాదించినది అంతా ప్రజలకే పెట్టేస్తున్నారు. దేశ రాజకీయాల్లో చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారిలా సాయం చేసింది ఎవరైనా ఉన్నారా? దేశ రాజకీయాల్లో ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని కులాన్ని తాకట్టు పెట్టాడు, పార్టీని తాకట్టు పెట్టాడు, ప్యాకేజ్ తీసుకున్నాడని చాలా ఈజీగా అనేస్తున్నాం. అమ్మ లాంటి కులాన్ని, పార్టీని తాకట్టు పెట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ డబ్బుకి అమ్ముడైపోతారా? నిజంగా అమ్ముడయ్యే వ్యక్తి అయితే ప్రతిపక్షానికి ఎందుకు అమ్ముడవుతాడు? అధికార పార్టీ దగ్గరే డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు ఆ పార్టీకి అమ్ముడయ్యేవాడు కదా. ఎందుకు ఈ మాటలన్నీ? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజలు పంచే ప్రేమకి బానిస కానీ నాయకులు ఇచ్చే డబ్బుకి బానిస కాదు. అభిమానించడం అంటే అనుకూలంగా ఉన్నప్పుడు జై కొట్టడం, అనుకూలంగా లేనప్పుడు బాయ్ బాయ్ చెప్పడం కాదండి. ఒక నాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండేవాడే నిజమైన కార్యకర్త. ఎవరో రెచ్చగొడితే మనం రెచ్చిపోకూడదు. మన నాయకుడిని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. టీడీపీ పార్టీ వారికి కూడా నా విన్నపం ఏంటంటే 2014 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఆశించకుండా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ త్యాగాన్ని గుర్తించాలని కోరుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆడంబరాలను కోరుకోరు. పొత్తుని కూడా చాలా సింపుల్ గా ప్రకటించారు. పొత్తు ధర్మాన్ని నిజాయితీగా పాటించే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎక్కువ సీట్లు తీసుకుని ఇన్నే గెలిచాడు అని అనిపించుకునే కంటే తక్కువ సీట్లు తీసుకుని అన్ని గెలిచాడు అనిపించుకోవడం మంచిదని 24 సీట్లు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి మాటల్ని గౌరవించాలి. మరి 24 సీట్లేనా అని విమర్శించే వారికి నేను చెప్పేది ఏంటంటే, మహేంద్ర సింగ్ ధోని వచ్చిన కొత్తలో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా గేమ్ చేంజర్ అయ్యాడు. ఆ తర్వాత గేమ్ విన్నర్ అయ్యాడు. ఆ తర్వాత క్రికెట్ నే శాసించేవాడయ్యాడు. మన నాయకుడు కూడా అంతే. స్టార్టింగ్ 2 చోట్ల ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు 24 సీట్లు గెలవచ్చు, 3 పార్లమెంట్లు సీట్లు గెలవచ్చు. ముందు ముందు ఆయనే గేమ్ చేంజర్ అవ్వచ్చు, గేమ్ విన్నర్ అవ్వచ్చు. ఆయనే రాజకీయాలను శాసించవచ్చు. ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. జనసేన పార్టీని పోటీ చేసిన 24 సీట్లు గెలిపించడానికి కష్టపడండి. 10 ఏళ్లుగా పార్టీని నడుపుతున్న వ్యక్తికి 10 సీట్లు తగ్గగానే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందుకే నాకు మాట్లాడాలనిపించి మాట్లాడుతున్నాను. నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. జై జనసేన అంటూ సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చాడు హైపర్ ఆది.